మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి అంతర్జాతీయ నిపుణులు షెడ్యూల్ ఖరారైంది. నిపుణులు అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డోనెల్లీ, సీస్ హిన్స్బెర్గర్ గురువారం న్యూఢిల్లీలో ల్యాండ్ అయి జూన్ 29న పోలవరం డ్యామ్ సైట్ పరిశీలించనున్నారు. వారు డ్యామ్ నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్ మరియు హైడ్రాలిక్ నిర్మాణాలను పరిశీలిస్తారు. నిపుణులు ప్రాజెక్టు పనులను అన్ని కోణాల్లో పరిశీలించి పరిస్థితిని అంచనా వేస్తారు. నివారణ చర్యలను సూచిస్తూ పీపీఏకు నివేదిక అందజేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు వ్యాఖ్యానించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, పోలవరాన్ని సందర్శించడానికి వస్తున్న అంతర్జాతీయ నిపుణుల షెడ్యూల్ ఏంటి? దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శాలిని, ఈ రోజు ఏదైతే పోలవరానికి సంబంధించినటువంటి నలుగురు అంతర్జాతీయ నిపుణులు, అంటే దాదాపు 3 దశాబ్దాలు అనుభవం కలిగిన అంతర్జాతీయ నిపుణులు అయితే ఈ రోజు అయితే పోలవరం ప్రాజెక్టు సందర్శనార్థం భారతదేశం అయితే వస్తున్నారు. ప్రధానంగా 2 అమెరికన్స్, 2 కెనడా దేశస్తులు. ఏదైతే ఒక పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత నిష్ఠాతులు, అంటే ప్రపంచంలోనే అత్యంత నిష్ఠాతులుగా పేరు పొందినటువంటి ఈ యొక్క నిపుణులు ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే అడుగులు వేస్తున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దాంతో పాటు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు జరిగినటువంటి గత 5 సంవత్సరాలుగా పోలవరంలో జరిగినటువంటి ఏదైతే డ్యామేజ్ ఉందో ఈ డ్యామేజ్ అన్నిటినీ నివారించి ఈ 5 ఏళ్లలో నిర్మించాలి అంటే జరిగినటువంటి ఈ ప్రాజెక్టుకి జరిగినటువంటి డ్యామేజ్ ని అంచనా వేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరటము, దాని వెంటనే కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి అంతర్జాతీయంగా నిపుణులైనటువంటి 4 బృందాన్ని అయితే పంపిస్తుంది. వారు ఈ రోజు అయితే ఢిల్లీ చేరుకోనున్నారు. దాదాపుగా అంటే 1 సంవత్సరం పాటు ఈ పోలవరం ప్రాజెక్టు పైన అయితే అధ్యయనం చేయాలి. ప్రతి నెలకి 10 రోజుల పాటు పూర్తిగా అధ్యయనం చేసి ఆ బృందానికి ఏదైతే కేంద్ర పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి వారి నివేదిక ఇవ్వాలి. ఆ తదనంతరం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిధులు ఏదైతే దానికి సంబంధించిన మళ్ళీ డిజైన్ ను మార్చాలా, ఏ విధంగా చేయాలనే దానిపైన తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం. దాదాపుగా పోలవరం సందర్శించినటువంటి ఏదైతే నిపుణులు ఉన్నారో 2 రోజుల పాటు అంటే రేపు ఎల్లుండి పోలవరం ప్రాజెక్టు సంపూర్ణంగా అధ్యయనం చేస్తారు. అక్కడ జరిగినటువంటి ఎగువ దిగువ కాపర్ డ్యాములు ఒక పరిశీలన చేయటం, ఆ కాపర్ డ్యాములు జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఆ సివేజ్ వచ్చినటువంటి సివేజ్ ని ఏ విధంగా రూటింగ్ చేయాలనే దానిపైన సంపూర్ణంగా అధ్యయనం చేస్తారు. అక్కడ జరిగినటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ దానికి సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన గేట్లకు సంబంధించిన కానీ అంతా ఈ నిపుణులంతా 2 రోజులు పరిశీలించిన మీదట మళ్ళీ 1వ తారీఖు 2వ తారీఖు ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు అథారిటీతోనూ కేంద్ర మంత్రివర్గంతోనూ ఆ పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో అయితే 2 రోజుల పాటు సమావేశం అయితే కానున్నారు. అనంతరం కూడా వారికి కొన్ని సూచనలు చేయనున్నారు. తదనంతరం మళ్ళీ వీళ్ళు తిరిగి ఈ యొక్క దేశాలకి అమెరికా, కెనడా ఈ 4 బృందం కూడా వెళ్ళిపోనున్నారు. అదేవిధంగా నెలలో 10 రోజుల పాటు ఇక్కడే ఉండి 1 సంవత్సర కాలం పాటు ఈ ప్రాజెక్టు పైన సంపూర్ణ అధ్యయనం చేసి ఇవ్వనున్నట్లయితే మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. చాలా అయితే కృష్ణ, పోలవరంకి సంబంధించి ఈ సంక్లిష్ట పరిస్థితులన్నీ కూడా ఎప్పటి వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎంత కాలం పట్టే అవకాశం ఉంది? దాదాపుగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక పోలవరం పైన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం అయితే మనం చూస్తా ఉన్నాం. దీంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి చేయటం అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఏదైతే ప్రధానమైన అంశాలు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి హయాంలో దాదాపు 11,000 పైచిలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 72% పనులు పూర్తి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో కేవలం ఒక 4% పనులే పూర్తి చేసి 4,300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ యొక్క డ్యామేజ్ ని సంపూర్ణంగా సర్వనాశనం చేసిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం అయితే చూసాము. ఏదైతే జీవధార అంటే ఆంధ్రప్రదేశ్ కి జీవధార అయినటువంటి ప్రాజెక్టు, దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ తో నీటి కష్టాలు లేకుండా చేయగలనని గొప్ప ప్రాజెక్ట్ ఇది. ఇటువంటి ప్రాజెక్ట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసి నాశనం చేసింది. కనుక ఈ ప్రాజెక్ట్ మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఎంత సమయం పడుతుందో తెలియదని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి చెప్పడం చూసాము. దీంతో పాటు ముఖ్యమంత్రి గారు మరొక ప్రకటన చేశారు.
మేము సాధ్యమైనంత వరకు ఈ 2029 కల్లా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతోనే మేము పెట్టుకున్నాము. ఆ నేపథ్యంలో ఇప్పుడు అంతర్జాతీయ బృందం వస్తుంది. ఏది ఏమైనట్టు 2029 కల్లా కూడా మేము నదులు ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేసి రాయలసీమకు నీరు అందించాలనే కోణంలో మేము వెళ్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ బృందము 1 సంవత్సరం అధ్యయనం చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రాజెక్టులకి పైన మేము వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది అని అన్నారు. అంటే ఈ బృందం యొక్క ఇచ్చే నివేదిక మీద మాత్రమే ఆ సమయం అదంతా ఆధారపడి ఉంటుందని చెప్పి మనకి అందుతున్న సమాచారం చాలు. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ కృష్ణ.